హాయ్ ఫ్రెండ్స్, రేపు గౌతమి బర్త్డే. ఈరోజు మహాశివరాత్రి. రేపు గౌతమి బర్త్డే. సో ఈరోజు నైట్కి నేను కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. ఇప్పట్లాగా ఎక్కడికో తీసుకెళ్ళి అలా నాకు రియలిస్టిక్గా అనిపించట్లేదు. తన బర్త్డే నా బర్త్డే అలా జరిగింది, కానీ నాకు రియలిస్టిక్గా అనిపించలేదు. అందుకే నేనే స్వయంగా తనకి డెకోర్ ప్రిపేర్ చేసి కేక్ కట్ చేయించి తను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. తను ఎలా ఫీల్ అవుతుందో అంతా ఈ వ్లాగ్లో చూడండి. అదేంటి శేఖర్ వాయిస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే నా వాయిస్ వచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్గా దీనికి వాయిస్ ఓవర్ శేఖరే ఇస్తా అన్నారు. బట్ నేను నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి లేదు నేనే ఇస్తాను అని చెప్పి అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నాను శేఖర్ ఇదంతా ప్లాన్ చేయను అనుకున్నాను. నా బర్త్డే సరే అసలు సెలబ్రేషన్స్ కూడా ఏమి ఉండవు, నాకు సెలబ్రేట్ చేసుకోవడం కూడా అంత ఇష్టం ఉండదు. శేఖర్కి నెక్స్ట్ 17th నుంచి కంటిన్యూస్ షూట్స్ ఉన్నాయి అండ్ వాటి ఎడిటింగ్స్ అన్నీ చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో అవి చేసుకుంటారు అంటే మేమైతే టెంపుల్కి వెళ్ళాము, నేను అత్తయ్య. పాపనైతే అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళాను, ఎందుకంటే తను ఉండదు కదా టెంపుల్లో అంతసేపు అని చెప్పేసి. ఇంకా ఆ వర్క్స్లో బిజీ ఉన్నారేమో అనుకున్నాను, కానీ నా కోసం చాలా కష్టపడి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంత డెకోర్ ప్లాన్ చేశారు. నేను అనుకున్న ఒకవేళ నిజంగా శేఖర్కి టైం ఉంటే ఏ ప్రైవేట్ హాల్కో తీసుకెళ్ళి లాస్ట్ ఇయర్ లాగా సెలబ్రేట్ చేస్తారు. టైం లేకపోతే ఏదీ లేదు, ఇంకా తన వర్క్స్లో బిజీగా ఉంటారని చెప్పి అనుకున్నా. కానీ ఇంటికి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నా కోసం తన వర్క్స్ అని పక్కన పెట్టి చాలా కష్టపడి చేశారు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. టెంపుల్ నుంచి తీసుకొస్తే ఏంటి ఇంత సడన్గా తీసుకొస్తున్నారో అనుకున్నాను. నాకైతే తెలియదు ఇలా కేక్ కటింగ్ అనేది నాకు అసలు అనుకోలేదు కూడా, నేను అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇవే కాకుండా కింద కూడా చాలా బెలూన్స్ పెట్టంటే అవన్నీ గాలికి ఎగిరిపోయాయి. అన్ని బెలూన్స్ పంప్ చేయడం అంటే చాలా కష్టం. ఇక్కడ డెకోర్ అయిపోయిన తర్వాత శేఖర్ అయితే గుడి నుంచి తీసుకురానికి వచ్చారు మమ్మల్ని. నేను అత్తయ్య అయితే గుడిలో ఉన్నాం కదా, శేఖర్ వచ్చి ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి అయితే తీసుకువెళ్ళారు. అభిషేకాలు అయిపోయాయి కదా, సరే అయితే వెళ్దామని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళాక తెలిసింది ఇలా సర్ప్రైజ్ అని చెప్పి. లేదా నార్మల్గా సరే అభిషేకం అయిపోయింది కదా ఇంకా అందుకు తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అవ్వలేదు మాకు అభిషేకం చూడడానికి, ఈసారి అవుతుందని చెప్పి అయితే వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చాక శేఖర్ అయితే సర్ప్రైజ్ అన్నారు. విజయ్, నీకు సర్ప్రైజ్ ఉంది. నీకు సర్ప్రైజ్ ఉంది. మేడం ఎక్క పద. అలా కాదు, నేను తీసుకెళ్తాను పద. కింద తోసావు కదా. నో స్వీటీ, నువ్వు అవ్వక అవ్వకూడదు. ఏం చేసావు? అలాగుంది. నువ్వు చేసావా? నేను కాదు, తీసాను, నా ఫ్రెండ్స్ చేసిండ్రు. నేను కెచ్చలు చేశానండి. ఆ బెల్ నువ్వే పోగొట్టుంటావు అయితే. అది పవర్ తగ్గిపోయింది. బాగుంది. బాగుందా? ఎలా ఉంది? సర్ప్రైజ్డా? వెరీ మచ్. ఓకే. బుజ్జి ఎవరది? నా బంగారం. Happy birthday, mama, good mama, to you. Thank you. Happy birthday to you. మగ నీ బర్త్డేకి నేను కేక్ పెడతాను. కేక్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. విజయ్, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి? అది రేపు, అదే సారీ 12 అయిపోయింది కదా ఈరోజు. ఓకే, ఏంటి మరి 12 అయిపోయిందిరా ఈరోజే? ఈరోజేరా? ఉండు మరి. ఓకే ఓకేనా? ఓకే గైస్, రండి గైస్. భాస్కర్, కమాన్ గైస్. షేకి, కమాన్. వస్తాను. షేకి, కమాన్. షేకి, సర్ప్రైజ్ కోసం చెప్పాం. రేపు
ఇప్పుడు బర్త్డే కాకుండా ఇదంతా ఇలా అయ్యానికి కారణం శేఖర్ డెకరేషన్. థ్యాంక్ యూ బ్రో. వీడి పేరే శేఖర్, చంద్రశేఖర్, సత్యశేఖర్, ఈ భాస్కర్, వికీ, సారీ భాస్కర్, వికీ రైట్, భాస్కర్ నా 10th క్లాస్ పెట్టే. వీడి మాత్రం టాపర్. నిజంరా నా బెస్ట్ ఫ్రెండ్ టాపర్ అయ్యాడే. సారీ టాపర్ అండి స్కూల్లో. టాపర్ అవ్వడం ఏంటి? సరదా తినిపిస్తారా బాగా. కమాన్. ఓకేనా? ఓకే ఓకే. ఇది మీకు చూడండి. బుజ్జి అంటే ఎవరో నాకు తెలియదు. నువ్వే నా పేరు బంగారం. గౌతమి. నువ్వే ఓకే బంగారం. ఓకే ఓకే రాయ్. రాయనే ఓకే. ఇవే చాలా బాగుంది. సో నేను రాయను. థ్యాంక్ యూ. బాగోపోతే రాసింది. ఓకే రేపు దానికి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కాబట్టి ఒక చాకెట్ వచ్చి చేతిలో పెట్టేస్తుంది. ఇప్పుడు దాకా ఎందుకు ఫ్రెష్గా ఉందంటే ఈరోజు శివరాత్రి. గుడికి వెళ్ళొచ్చాం. గుడికి వెళ్ళి నేను తీసుకొని వచ్చాను కాబట్టి ఇంత ఫ్రెష్. ఏదో మనం నిజంగా దేవుడి దయ వల్ల ఈరోజు మంచిగా ఏమంటారు శివరాత్రి రోజు శివుడి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. ఫోటో చాకెట్ నాకేనా? నీకే బంగారం. థ్యాంక్ యూ. నాకు ఇష్టం చెప్పు. నాకు బుజ్జి. థ్యాంక్ యూ గైస్. ఎలా సర్ప్రైజ్ అయ్యావు బంగారం? చాలా బాగుంది. ఫస్ట్ సర్ప్రైజ్, సెకండ్ సర్ప్రైజ్ ఉంది కదా, ఆ తర్వాత రేపు చెప్తే కానీ ఈ సర్ప్రైజ్ కోసం చెప్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇలా చేస్తామని అనుకోలేదు. ఐ థాట్ ఏదో ఒక ప్రైవేట్ హాల్ తీసుకెళ్ళి చేస్తాం అనుకున్నా. అది ఇప్పుడు నీకు అదే అవుతుంది. ఆ బడ్డీకి అదేంది, నీ బడ్డీకి అదేంది, అంత రియలిస్టిక్గా నాకు అనిపించలేదు. ఇది నేను కష్టపడి ఊది అన్నీ నా ఫ్రెండ్స్ సాయంతో చేసి బాగుందా? చాలా బాగుంది. బాగుంది కదా. అసలు నేను ఇలా చేస్తాను అనుకున్నాను. నీకంత సీన్ లేదు. అంటే అంత కష్టం అంటే ఆల్రెడీ షూట్స్లో బిజీ ఉంటారు కదా, ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలనుకున్నా. బట్ గ్రేట్. నైస్ టు మీట్ యు. థాంక్స్ ఫర్ కమింగ్ ఇంటు మై లైఫ్. ఓకే కూల్ 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 కూల్.